డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా. తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరియు త్వరలో రాబోతున్నటువంటి డిప్యూటీ డిఈఓకి మరియు డైట్ కాలేజీలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఉద్దేశించినదే ఈ వీడియో. ఏమిటి ఈ వీడియో అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. దీని గురించి మనం సమగ్రంగా ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ఈ వీడియో యొక్క లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి అనవసరమైన విషయాలకు తావు లేకుండా డైరెక్ట్గా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ వీడియో యొక్క అవుట్పుట్ మొత్తం అసలు అవుట్లైన్ ఏముంటుంది అని గమనించినట్లయితే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023లో మనం ప్రధానంగా 10 అంశాల గురించి మనం చర్చించబోతున్నాం. ఏంటి 10 అంశాలు అని అంటే అందులో మొట్టమొదటిది విద్యా వ్యవస్థ నిర్మాణము, తర్వాత రెండవది ముఖ్యమైన మార్పులు మరియు కొత్త ఆవిష్కరణలు, తర్వాత మూడో అంశాన్ని గమనించినట్లయితే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రభావము విద్య మీద ఏ విధంగా ఉంటుందో దాని గురించి మనం చర్చిస్తాం. నాలుగవది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023లో నిర్మాణాత్మక మార్పులను గురించి చర్చిస్తాం. ఐదవది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ద్వారా మూల్యాంకనంలో ఎటువంటి మార్పులు వచ్చినాయో వాటిని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత ఆరవది ఉపాధ్యాయుల శిక్షణ అభివృద్ధి గురించి, అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఉపాధ్యాయుల శిక్షణ మరియు అభివృద్ధి గురించి ఎటువంటి విషయాలు తెలుపుతుందో దాని గురించి తెలుసుకుంటాం. ఏడవది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క లక్ష్యాలు గురించి మనం నేర్చుకుంటాం. తర్వాత ఎనిమిదవది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్యమైన ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని గురించి మనం చూస్తాం. ఇక తొమ్మిదవది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అమలు చేయడానికి ఎటువంటి స్ట్రాటజీస్ లేదా వ్యూహాలను మనం అనుసరిస్తామో ఆ వ్యూహాల గురించి కూడా మనం మాట్లాడతాం. ఇక 10వది జాతీయ పాఠ్య ప్రణాళిక నిర్మాణము, దాని యొక్క చరిత్ర, అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క చరిత్ర ముఖ్యమైన దశల గురించి మనం చూస్తాం. ఇందులో మనం ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ 2022, ఎన్సిఎఫ్ 2023 ప్రస్తుత దశల గురించి మనం చర్చిస్తాం. ఇక వీడియోలోనికి మనం వెళ్ళినట్లయితే ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ముఖ్యాంశాలను మనం గమనించినట్లయితే ఈ యొక్క జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం భారతీయ విద్యా వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంటే మన భారతదేశ విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్ణయించేది, దిశానిర్దేశం చేసేది, విద్యా వ్యవస్థకు ఒక రూపుని, ఒక చుక్కాని వలె పనిచేసేది ఏంటి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దీనిని ఎవరు రూపొందిస్తారంటే ఎన్సిఆర్టీ వాళ్ళు రూపొందిస్తారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అంటే జాతీయ స్థాయిలో విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఈ యొక్క ఎన్సిఆర్టీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎన్సిఎఫ్ 2023 లేదా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని ఎప్పటికప్పుడు రూపొందిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మిమ్మల్ని ఎగ్జామినేషన్లో కూడా అడుగుతాడు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించే సంస్థ ఏంది, లేదా జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏంది అంటే అది ఎన్సిఎఫ్. దీని కమ్యూనిటీలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, గమనించండి మిత్రులారా. ఓకేనా. తర్వాత ఎన్సిఎఫ్ యొక్క ప్రధాన ఉద్దేశం దేశపు విద్యా లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్యక్రమాన్ని మరియు బోధనా విధానాలను రూపొందించడం. ఎన్సిఎఫ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దేశం యొక్క విద్యా లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను తయారు చేయడం, అదేవిధంగా పాఠ్య ప్రణాళికలను తయారు చేయడం, కరికులంను తయారు చేయడం, అదేవిధంగా టీచింగ్ మెథడ్స్, బోధనా విధానాలు ఏవైతే ఉంటాయో ఆ బోధనా విధానాలను రూపొందించడమే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం అని గమనించండి. ఓకేనా. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఏదైతే ఉందో ఇది విద్యార్థులు మారుతున్న అవసరాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020లో పేర్కొన్నటువంటి లక్ష్యాలను ప్రతిబింబిస్తూ ముఖ్యమైన మార్పులు, కొత్త అంశాలు తీసుకొచ్చింది ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. అంటే మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయటం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023లో ఏవైతే అంశాలు పేర్కొన్నారో వాటన్నిటినీ కూడా పాఠ్య ప్రణాళికల ద్వారా, బోధనా విధానాల ద్వారా, అదేవిధంగా పాఠ్య పుస్తకాలను తయారు చేయడం ద్వారా ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది అని గమనించండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 విద్యను సమగ్రంగా మరియు సమానత్వంతో అందించడం మీద దృష్టి సారించింది. సమగ్రంగా అంటే హోలిస్టిక్గా, ఓకేనా. సమానత్వంతో అంటే ఈక్వాలిటీగా విద్యను అందించే విషయంగా ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అనేది
మెయిన్ ఫోకస్ పెట్టింది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఏదైతే ఉందో ఇది 3 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 తయారు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్ అడుగుతాడు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఈ క్రింది వయసు వారికి ఉద్దేశించబడింది. అంటే 3 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఉద్దేశించబడిందని గుర్తుపెట్టుకోండి. ఇది NEP 2020లో ప్రతిపాదించినటువంటి 5+3+3+4 పాఠ్య మరియు బోధన పునర్వ్యవస్థీకరణ దశలన్నింటికీ వర్తిస్తుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 5+3+3+4 విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కదా. ఆ విద్యా విధానానికి అనుగుణంగా ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అనేది సమర్థవంతంగా ఆ విద్యా దశలన్నింటికీ కూడా వర్తించేలా తయారు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ నిర్మాణము వికాసాత్మక దృష్టికోణాన్ని ఆమోదించి వివిధ బోధనా పద్ధతులు మరియు పాఠ్యక్రమ మార్పులను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. NEP 2020లో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ప్రస్తుతం విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరి యొక్క అభివృద్ధిని, హోలిస్టిక్ డెవలప్మెంట్ని వచ్చే విధంగా, అంటే సమగ్రమైనటువంటి అభివృద్ధి వచ్చే విధంగా ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఏదైతే ఉందో అది రూపొందించబడింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటంటే విద్యా వ్యవస్థ నిర్మాణం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ విద్యా వ్యవస్థ నిర్మాణం ఏమిటి అని గమనించినట్లయితే మనం చెప్పుకున్నాం. ఇది 5+3+3+4 మీద దృష్టి పెడుతుంది. ఇదే విద్యా వ్యవస్థ నిర్మాణం. అంటే 10+2+3 విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దాని నుంచి ఇది 5+3+3+4 వ్యవస్థ ఏదైతే ఉందో దానికి మర్చే విధంగా దృష్టిని కేంద్రీకరిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఇందులో మొట్టమొదటి దశ ఫౌండేషనల్ స్టేజ్. దీన్ని ఏమంటారంటే పునాది దశ అని కూడా మనం పిలుస్తాం. ఈ ఫౌండేషనల్ స్టేజ్ లేదా పునాది దశ ఏదైతే ఉందో దీని యొక్క వయసు అనేది 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల కోసం ఉద్దేశించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నర్సరీ, LKG, UKG, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ విద్యార్థులందరికీ ఉద్దేశించినటువంటి దశే ఫౌండేషనల్ స్టేజ్ లేదా పునాది దశ అని మనం ప్రధానంగా పిలుస్తాం. ఎందుకనంటే ఈ యొక్క ఫౌండేషనల్ స్టేజ్లో ముఖ్యంగా నర్సరీ నుంచి LKG 2వ తరగతి వరకు విద్యార్థులకు భావనలు ఏవైతే ఉంటాయో భావనల యొక్క నిర్మాణం జరిగే దశ. ఈ దశలో పునాది ఏర్పడినప్పుడే మనం నేర్పేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పునాది ఏర్పడినప్పుడు మాత్రమే పిల్లలు పై స్థాయిలో సమర్థవంతంగా నేర్చుకుంటారు, అవగాహన పూర్తిగా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే అనేకమైనటువంటి సైకలాజికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఈ ఫౌండేషనల్ స్టేజ్ అనేది 3 నుంచి 8 సంవత్సరాల దశకి దీన్ని నిర్ధారించడం జరిగింది అని గమనించండి. మరైతే ఈ పునాది దశ ఏదైతే ఉందో ఈ పునాది దశ దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది, దేన్ని లక్ష్యంగా చేసుకుంటుంది అని గమనించినట్లయితే ఈ యొక్క ఫౌండేషనల్ స్టేజ్ లేదా పునాది దశ అనేది ప్రారంభ మరియు శిశు సంరక్షణ విద్య, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, ECCE అంటారు. ప్రారంభ శిశు సంరక్షణ మరియు విద్య ఏదైతే ఉందో ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది ఈ యొక్క ఫౌండేషనల్ స్టేజ్ లేదా పునాది దశ అని మనం ప్రధానంగా గమనించాలి. ఈ యొక్క పునాది దశ లేదా ఫౌండేషనల్ స్టేజ్లో ఏం నేర్పుతారంటే ప్లే బేస్డ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఆట ఆధారిత కార్యకలాపాల ఆధారిత, అంటే యాక్టివిటీ బేస్డ్, ప్లే బేస్డ్, యాక్టివిటీ బేస్డ్ మరియు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనుభవాత్మక అధ్యయనం ఏదైతే ఉంటుందో వీటి మీద దృష్టిని సారిస్తుంది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతాడు ఫౌండేషనల్ స్టేజ్ ఏదైతే ఉందో దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది అంటే దేన్ని లక్ష్యంగా చేసుకుంటుంది, లేదా ఫౌండేషనల్ స్టేజ్ లేదా పునాది దశలో విద్యార్థులకు ఏమి నేర్పుతారు. 2020 నూతన జాతీయ విద్యా విధానం లేదా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2020లో పునాది దశలో ఏ విధంగా నేర్పుతారు అంటే ఆట ఆధారిత, ఓకేనా, అంటే ప్లే బేస్డ్, కార్యకలాపాల ఆధారిత, యాక్టివిటీ బేస్డ్, అనుభవాత్మక అధ్యయనం, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వీటి మీద ఆధారం చేసుకొని ఫౌండేషనల్ స్టేజ్ లేదా పునాది దశ ఏదైతే ఉంటుందో పునాది దశ ఆధారపడి ఉంటుందని గమనించాలి. మరి ఈ ఫౌండేషనల్ దశ లేదా పునాది దశ ఏదైతే ఉంటుందో దీని యొక్క లక్ష్యాలు ఏంటి అని అంటే జ్ఞానాత్మక, భాషాత్మక, సామాజిక, భావోద్వేగ, శారీరక నైపుణ్యాల అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది
ఫౌండేషనల్ స్టేజ్. మరోసారి చెప్తున్నా వినండి. జ్ఞానాత్మక, భాషాత్మక, సామాజిక, భావోద్వేగ, శారీరక నైపుణ్యాల అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది ఫౌండేషనల్ స్టేజ్ అని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా. ఇక తర్వాత రెండవది ఏంటంటే ప్రిపరేటరీ స్టేజ్. దీన్ని ఏమంటారు అని అంటే సన్నాహక దశ అని అంటారు. అంటే ఫౌండేషనల్ స్టేజ్లో ఆ విద్యార్థి బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పునాది అనేది ఏర్పడుతుంది. ఇలా పునాది ఏర్పడిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే విద్యార్థిని ప్రిపరేటరీ స్టేజ్లో తీసుకొస్తాం. ఈ ప్రిపరేటరీ స్టేజ్లో ఏది సన్నాహక దశ అని కూడా పిలుస్తారు. దీని యొక్క వయసు 8 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది ప్రిపరేటరీ స్టేజ్లో. అయితే ఈ ప్రిపరేటరీ స్టేజ్ అనేది దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది అంటే ఫౌండేషనల్ స్టేజ్ అంటే పునాది దశలో నేర్చుకున్న విషయాలపైన జ్ఞానం అనేది నిర్మాణం జరుగుతుంది. ఓకేనా. అంటే ఫౌండేషనల్ స్టేజ్లో మనం ఏం చేస్తున్నాం, పిల్లలకు కావలసినటువంటి భావనల యొక్క పునాదిని మనం ఏర్పరుస్తాం. ఓకేనా. భాష పునాది ఏర్పరుస్తాం, న్యూమరసీ ఎర్లీ న్యూమరసీ ఏదైతే ఉంటుందో దాని మీద పునాదిని ఏర్పరుస్తాం. ఓకేనా. అదేవిధంగా వివిధ రకాల అంశాలు పరిసరాల విజ్ఞానం పట్ల పునాదిని ఏర్పరుస్తాం. ఇవన్నీ కూడా ఆటల ద్వారా, అనుభవాత్మక విద్య ద్వారా, తర్వాత కార్యకలాపాల ద్వారా పునాది దశలో ఏర్పాటు చేస్తాం. అలా విద్యార్థులలో భావనల యొక్క రూపం లేదా ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ప్రిపరేటరీ దశలో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తామని గమనించండి. ఓకేనా. ఇక్కడ మరి ఈ విధానాన్ని గమనించినట్లు అప్రోచ్ ఏంటి, ఏది ప్రిపరేటరీ దశలో అప్రోచ్, ఏ అప్రోచ్ని మనం ఫాలో అవుతామనంటే ఫార్మల్ క్లాస్ రూమ్ అంటే సాంప్రదాయ బోధన, తరగతి గది బోధన ఏదైతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 8 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది సాంప్రదాయ తరగతి గది బోధన. అప్పటి వరకు పిల్లవాడు యాక్టివిటీ బేస్డ్లో, ప్లే బేస్డ్లో, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో ఏం చేస్తాడంటే నేర్చుకుంటాడు. ఇలా నేర్చుకున్న విషయాల మీద ఆధారపడి ఈ యొక్క ప్రిపరేటరీ దశ లేదా సన్నాహక దశలో మనం ఏం చేస్తామంటే సాంప్రదాయ క్లాస్ రూమ్ విద్యా బోధన ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రారంభిస్తాం. ఓకేనా. ఇందులో చర్చాత్మక కార్యక్రమాలు ఉంటాయి, సవాళ్లతో కూడినటువంటి పద్ధతులు ఉంటాయని గమనించండి. ఇది ఈ యొక్క ప్రిపరేటరీ దశలో మనం అనుసరించే అప్రోచ్ లేదా విధానము అని గమనించాలి. మరి ఈ యొక్క ప్రిపరేటరీ దశ లేదా సన్నాహక దశ ఏదైతే ఉంటుందో దీని యొక్క లక్ష్యాలు ఏంటి అని గమనించినట్లయితే ఈ దశలో విద్యార్థుల యొక్క భాషా నైపుణ్యాలు పెంపొందించడం, గణిత నైపుణ్యాలు పెంపొందించడం, ప్రాథమిక శాస్త్రం ఏదైతే ఉంటుందో ప్రాథమిక ఈవీఎస్ లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో విద్యార్థులకు ధారణ, రిటెన్షన్ని పెంపొందించడం అనేది ఈ యొక్క ప్రిపరేటరీ స్టేజ్ అయితే ఉందో ప్రిపరేటరీ స్టేజ్ యొక్క లక్ష్యాలు అని గమనించండి. ఎట్ ది సేమ్ టైం జీవన నైపుణ్యాల అభివృద్ధిని కూడా మనము ఈ యొక్క ప్రిపరేటరీ స్టేజ్లో మనం పెంపొందిస్తాం. లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా మనం ఈ యొక్క ప్రిపరేటరీ స్టేజ్లో పెంపొందిస్తామని గమనించండి. ఇక తర్వాత మూడవది మధ్య దశ. దీన్ని ఏమని పిలుస్తారు అని అంటే మిడిల్ స్టేజ్ అని కూడా మనం పిలుస్తాం. ఈ యొక్క మధ్య దశ లేదా మిడిల్ స్టేజ్ వయసు ఎన్ని సంవత్సరాలు అంటే మనకి ఇక్కడ మనము ప్రిపరేటరీ 8 నుంచి 11 సంవత్సరాల వరకు ప్రిపరేటరీ స్టేజ్ అనుకున్నాం కదా, అంటే సన్నాహక దశ అనుకున్నాం కదా. ఇక్కడ ఈ మధ్య దశ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుందంటే 11 నుంచి 14 సంవత్సరాల వరకు, అంటే 3 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా. మరి ఇది దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది అంటే ఫౌండేషనల్ స్టేజ్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, అంటే 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంలో అడుగు పెడతాడు. ఇక్కడ మరి ప్రిపరేటరీ స్టేజ్ ఏముంటుంది, 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్ అనేది ప్రిపరేటరీ స్టేజ్. దీన్ని సన్నాహక దశ అని మనం ప్రధానంగా పిలుస్తాం. అంటే అప్పటికి 11 సంవత్సరాలు వస్తుంది. ఇక మధ్య దశ ఈ 11 సంవత్సరాల నుంచి అంటే మధ్య దశలో మనం ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్, దీన్ని అంటారు మిడిల్ స్టేజ్ లేదా మధ్య దశ అంటారు. 11 నుంచి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి ఇది దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది, ఏది మధ్య దశ లేదా మిడిల్ స్టేజ్ అనేది ప్రధానంగా భావనాత్మక అవగాహన మరియు విమర్శనాత్మక ఆలోచన ఏదైతే ఉంటుందో ఈ విమర్శనాత్మక ఆలోచన మరియు భావనాత్మక అవగాహన మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది మధ్య దశ అని గుర్తుపెట్టుకోండి. మరి అప్రోచ్ ఏంటి, ఈ మధ్య దశలో మనం ఎటువంటి అప్రోచ్ని మనం ఫాలో అవుతాం అని గమనించినట్లయితే ఎటువంటి విధానాన్ని ఫాలో అవుతామనంటే విషయ ప్రాతిపదికన బోధన చేస్తాం. అంటే సబ్జెక్ట్ ఓరియంటేషన్ టీచింగ్ ఏదైతే ఉంటుందో విషయ ప్రాతిపదికన బోధన చేస్తాం. ఇంటర్ డిసిప్లినరీ అంటే అంతర్శాఖీయ, ఓకేనా,
అంటే ఒక సబ్జెక్టు ఇతర సబ్జెక్టులతో ఎటువంటి సహసంబంధాన్ని కలిగి ఉంది. అట్లా ఇంటర్ డిసిప్లినరీ విధానం ఏదైతే ఉంటుందో ఆ అప్రోచ్ని మనము ఈ యొక్క మధ్య దశ లేదా మిడిల్ స్టేజ్లో మనం ఫాలో అవుతామని గుర్తుపెట్టుకోండి. తర్వాత విశ్లేషణాత్మక ఇగో మరి ఈ యొక్క ఎన్సిఎఫ్ 2023లో భాగంగా మధ్య దశ యొక్క లక్ష్యాలు ఏంటి అని గమనించినట్లయితే విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంపొందించడం, సమస్య పరిష్కార సామర్థ్యాలు పెంపొందించడం, జ్ఞానాన్ని అప్లై చేయగలగటం అంటే నిజ జీవిత పరిస్థితులలో వినియోగించగలగటం, ఈ మూడు కూడా మధ్య దశ యొక్క లక్షణాలు. మరోసారి చెప్తున్నా వినండి. ఎన్సిఎఫ్ 2023 మిడిల్ స్టేజ్ లేదా మధ్య దశ ఏదైతే ఉందో దాని యొక్క లక్ష్యాలు ఏంటి అని గమనించినట్లయితే విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించడం, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడం, జ్ఞానాన్ని నిజ జీవిత పరిస్థితులలో వినియోగించగలగడమే ఈ యొక్క మధ్య దశ లేదా మిడిల్ స్టేజ్ యొక్క లక్ష్యాలు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా సెకండరీ దశ లేదా మాధ్యమిక దశ. ఈ యొక్క సెకండరీ దశ లేదా మాధ్యమిక దశ అనేది అంటే ఇది 9th క్లాస్ నుంచి ప్రారంభమవుతుంది. 9th 10th తర్వాత 11th 12th క్లాసులు అంటే 4 క్లాసుల వరకు ప్రారంభమవుతుంది. ఓకేనా. దీన్నే సెకండరీ దశ లేదా మాధ్యమిక దశ లేదా సెకండరీ స్టేజ్ అంటారు. మరి ఇది ఏ సంవత్సరాల నుంచి ఉంటుంది? 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుందని గమనించండి. మరి ఈ సెకండరీ దశ లేదా మాధ్యమిక దశ అనేది దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది అని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఇది ఉన్నత విద్య మీద మరి ఉద్యోగాలకు సంసిద్ధం చేసే విధంగా ఈ యొక్క సెకండరీ దశ లేదా మాధ్యమిక దశలో విద్య అనేది దృష్టిని కేంద్రీకరిస్తుంది అని గమనించాలి. ఓకేనా. సో అంటే స్పెషలైజేషన్ అంటే విద్యార్థి తనకి ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్టులు ఎంచుకునేటటువంటి హక్కు అతనికి అర్హత ఉంటుంది ఈ యొక్క సెకండరీ లేదా మాధ్యమిక స్టేజ్లో. ఓకేనా. అంటే స్పెషలైజేషన్ ఎంచుకునే విధంగా ఈ యొక్క మాధ్యమిక దశ అనేది విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. ఉన్నత విద్య మరి ఉద్యోగాలకు సంసిద్ధం చేసే విధంగా ఈ యొక్క మాధ్యమిక దశ లేదా సెకండరీ దశ అనేది విద్యార్థులకు సహాయపడుతుందని గమనించాలి. మరి ఈ సెకండరీ దశ లేదా మాధ్యమిక దశ ఎటువంటి అప్రోచ్ని ఫాలో అవుతుంది, ఎటువంటి విధానాన్ని ఫాలో అవుతుంది అని గమనించినట్లయితే ఎంపికల ఆధారిత పాఠ్యక్రమం అంటే విద్యార్థి తనకు నచ్చినటువంటి పాఠ్యాంశాలను స్పెషలైజేషన్ ఎంచుకుంటాడు కదా, ఆ ఎంచుకున్న పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని విద్యార్థులకు పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉంటుందో పాఠ్య ప్రణాళిక లేదా కరికులంని విద్యార్థులకు అందిస్తారు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే విద్యార్థులకు లోతైన అవగాహన కల్పించే విధంగా కరికులం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది సెకండరీ లెవెల్లో ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అంటే విద్యార్థులకు ఎక్కువగా ప్రాజెక్టును ఇవ్వడం ద్వారా విద్యార్థి స్వయంగా నేర్చుకుంటాడు. స్వేచ్ఛతో స్వయంగా అర్థమవుతుందా? స్వేచ్ఛతో స్వయంగా తనకిష్టపూర్వకంగా కార్యకలాపాల ద్వారా జీవిస్తూ నేర్చుకుంటాడు. ఇలా నేర్చుకునే పద్ధతినే ప్రాజెక్ట్ పద్ధతి అంటారు. ఇలా ప్రాజెక్ట్ ఆధారిత విధానాన్ని మనకి సెకండరీ లెవెల్ లేదా మాధ్యమిక దశలో అందించడం జరుగుతుందని గమనించండి. మరైతే ఈ సెకండరీ దశ లేదా మాధ్యమిక దశ యొక్క లక్ష్యాలు ఏంటి అని గమనించినట్లయితే విద్యార్థి ఏదైతే ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్టులలో ఉన్నత స్థాయి జ్ఞానాన్ని పెంపొందించడం, అదేవిధంగా విద్యార్థిని భవిష్యత్తులో కెరియర్కు సిద్ధం చేసేటటువంటి నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం, జీవన నైపుణ్యాల అభివృద్ధి లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో లైఫ్ స్కిల్స్ అన్నింటినీ కూడా విద్యార్థులలో పెంపొందించడం అనేది ఈ యొక్క సెకండరీ లెవెల్ లేదా మాధ్యమిక దశ ఏదైతే ఉందో మాధ్యమిక దశ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు అని గమనించండి. మరోసారి చెప్తున్నానండి. మాధ్యమిక దశ యొక్క లక్ష్యాలు ఏంటి అని గమనించినట్లయితే విద్యార్థి తాను ఏదైతే సబ్జెక్ట్ని ఎంపిక చేసుకున్నాడో ఆ ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో ఉన్నత స్థాయి జ్ఞానాన్ని పెంపొందించేటట్లు చేయడం, కెరీర్కు సిద్ధంగా ఉండే నైపుణ్యాలు విద్యార్థులలో పెంపొందించడం, జీవన నైపుణ్యాల అభివృద్ధిని విద్యార్థులలో పెంపొందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని గమనించండి. ఓకేనా. తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్యాంశాలు కొన్ని గమనించినట్లయితే ఇందులో ముఖ్యమైన మార్పులు మరియు కొత్త ఆవిష్కరణలు ఏంటో మనం చూద్దాం. సమగ్ర దృష్టికోణం దీన్ని ఏమంటారంటే హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే సమగ్ర దృష్టికోణం హోలిస్టిక్ అప్రోచ్ని ఇది ఫాలో అవుతుందని గమనించాలి. ఏంటి సమగ్ర దృష్టికోణం అంటే పాఠశాల వాతావరణం, బోధనా శైలి అంటే టీచింగ్ స్టైల్, సంస్కృతుల మార్పుల ద్వారా పాఠ్యక్రమాన్ని మారుస్తుందని లక్ష్యంతో రూపొందించబడింది. అంటే కరికులం ఏదైతే ఉంటుందో ఆ కరికులంని మార్చాలి. అంటే ఇక్కడ చూడండి, మనం ట్రెడిషనల్గా సాంప్రదాయ పద్ధతిలో బోధన చేస్తున్నాం, అంటే లెక్చర్ మెథడ్లో బోధన చేస్తున్నాం.
యాక్టివిటీ మెథడ్ను ఉపయోగించట్లా, ఇండివిజువల్ యాక్టివిటీస్ని కానీ గ్రూప్ యాక్టివిటీస్ని కానీ మనం ఉపయోగించట్లా, ప్రాజెక్ట్ బేస్డ్ మెథడ్ను ఉపయోగించట్లా, హ్యూరిస్టిక్ బేస్డ్ మెథడ్ను ఉపయోగించట్లా. ఇవన్నీ కూడా విద్యార్థి తనంతట తానుగా నేర్చుకోవడానికి సహాయపడేటటువంటి అంశాలు. సో ఇటువంటి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో విద్యార్థి తనంతట తానుగా కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా తన జ్ఞానాన్ని తాను నిర్మించుకునే విధంగా ఏదైతే పాఠ్య ప్రణాళిక ఉంటుందో అటువంటి పాఠ్య ప్రణాళికను తయారు చేయడమే 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన లక్ష్యం. సో కాబట్టి పాఠశాల వాతావరణం మారాలా, టీచింగ్ స్టైల్ మారాలా, తర్వాత కల్చర్ అంటే స్కూల్ ఎన్వైర్న్మెంట్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మార్చడం ద్వారా మనం కరికులాన్ని మార్చే లక్ష్యంతో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 తయారు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకున్నాను. అంటే సమగ్రంగా విద్యార్థి యొక్క అభివృద్ధికి ఎటువంటి బోధనా పద్ధతులు, బోధనా శైలులు, అదేవిధంగా పాఠశాల వాతావరణం, పాఠశాల సంస్కృతి ఉపయోగపడుతుందో వాటన్నిటిని తీసుకురావటమే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ప్రధాన దృష్టి అని గమనించండి. అదేవిధంగా విద్యార్థుల విద్యా అనుభవాన్ని అర్థవంతంగా జీవితానికి సన్నిహితంగా చేయడం ప్రధాన ఉద్దేశం. మనం నేర్చుకున్నటువంటి విద్య అనేది మన జీవితానికి ఉపయోగపడాలా, నిత్య జీవితానికి ఉపయోగపడాలా. సో కాబట్టి ఇక్కడ విద్యార్థుల యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ విద్యా అనుభవాన్ని అర్థవంతంగా జీవితానికి ఉపయోగించుకునే విధంగా తయారు చేయడమే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ప్రధాన ఉద్దేశం అని గమనించండి. విద్యార్థులను సమగ్రంగా అభివృద్ధి చేయడం, holistic development of the student, holistic development of the learner, it is a very very important, very very essential for the every learner. అంటే ప్రతి అభ్యాసకుడికి కూడా తన యొక్క సంపూర్ణ మూర్తిమత్వ వికాసం, సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి విద్యార్థులు సమగ్రంగా అభివృద్ధి చేయడం, వారికి కావలసిన జీవన నైపుణ్యాలు అందించడం, వారికి కావలసిన జ్ఞానాన్ని అందించడం, తర్వాత విలువలను ప్రోత్సహించే విధంగా, విలువల అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం అని గమనించండి మిత్రులారా. దీన్ని ఏమంటారనంటే సమగ్ర దృష్టికోణం లేదా హోలిస్టిక్ అప్రోచ్ అని అంటారు. హోలిస్టిక్ అప్రోచ్లో పాఠశాల వాతావరణం, టీచింగ్ స్టైల్ లేదా బోధనా శైలి, పాఠశాల సంస్కృతులను మార్చడం ప్రధాన ఉద్దేశం. తర్వాత విద్యార్థుల విద్యా అనుభవాన్ని అర్థవంతంగా జీవితానికి సన్నిహితంగా చేయటం ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యార్థులను సమగ్రంగా అభివృద్ధి చేయడం, జీవన నైపుణ్యాలు పెంపొందించడం, జ్ఞానాన్ని విలువలతో అభివృద్ధి చెందేలా ప్రోత్సహించడం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ మూడు కూడా సమగ్ర దృష్టికోణంలో మనం ప్రధానంగా చూస్తామని గమనించండి మిత్రులారా. ఇక తర్వాత ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఏదైతే ఉంటుందో ది విద్యా లక్ష్యాలు మరియు నిర్మాణం, ఎడ్యుకేషనల్ గోల్స్ అండ్ స్ట్రక్చర్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, వాట్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, దీని మీద కూడా దృష్టి పెట్టింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఇది స్పష్టమైన విద్యా లక్ష్యాలు, స్ట్రక్చర్డ్ గ్రేడ్ విధానం, మార్గదర్శక సూత్రాలతో రూపొందించబడింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఏదైతే ఉందో అది స్పష్టమైన విద్యా లక్ష్యాలని, స్ట్రక్చర్డ్ గ్రేడ్ విధానాన్ని, మార్గదర్శక సూత్రాలతో రూపొందించబడింది. ఎట్ ది సేమ్ టైం పాఠ్య పుస్తకాలు, మూల్యాంకన విధానాలు, బోధనా సాధనాలు కలపబడి విద్యను సమగ్రంగా అభివృద్ధి చేసేలా కరికులం ఏదైతే ఉంటుందో, పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించే విధంగా ఇది రూపొందించబడింది. అంటే ఇక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో విద్యా లక్ష్యాల గురించి, తర్వాత నిర్మాణం గురించి, ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. స్పష్టమైన విద్యా లక్ష్యాలు ఇచ్చింది. అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం ప్రిపరేటరీ స్టేజ్, ఓకేనా, ఫౌండేషనల్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్ అని 4 రకాల దశలు చెప్పుకున్నాం. ఈ 4 రకాల దశలకి స్పష్టమైన విద్యా లక్ష్యాలు ఇచ్చింది. మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క దాని నుంచి విద్యా లక్ష్యాలు కూడా చెప్పినాం. స్ట్రక్చర్డ్ గ్రేడ్ విధానం, మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ద్వారా. ఎట్ ది సేమ్ టైం పాఠ్య పుస్తకాలు, మూల్యాంకన విధానాలు, బోధనా సాధనాలు కలపబడి విద్యను సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా కరికులంను తయారు చేస్తారు ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్ అని గమనించండి. ఇక తర్వాత ఉపాధ్యాయ కేంద్రిత మరియు సముదాయ భాగస్వామి, వాట్ ఈజ్ టీచర్ సెంట్రిక్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. అంటే ఉపాధ్యాయుని కేంద్రీకృతం, ఎందుకనంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు అతను విద్యార్థులకు దిశ నిర్దేశం చేస్తాడు. అటువంటి ఉపాధ్యాయ కేంద్రిత విధానాలు, సముదాయ భాగస్వామ్యం ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కూడా మనం ప్రధానంగా గమనించినట్లయితే ఉపాధ్యాయులు NCF 2023 అమల్లో కీలక పాత్ర పోషిస్తారు.
అసలు గుర్తుపెట్టుకోండి, ఏ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అయినా ఏ దశలోనైనా ఎప్పటి నుంచి పూర్వకాలం నుంచి అయినా ఇప్పటి వరకైనా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఖచ్చితంగా అమలు కావాలి అని అంటే ఉపాధ్యాయులు మనసా వాచ కర్మణ పనిచేస్తేనే ఆ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది స్పష్టంగా అమలు కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అమలులో కీలక పాత్ర పోషించేది ఎవరనంటే ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోండి. ఇందులో తల్లిదండ్రులు సమాజ భాగస్వాములుగా పనిచేయడం ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఏం చేస్తుందంటే ఇక్కడ తల్లిదండ్రులను సమాజాన్ని కూడా భాగస్వాములుగా చేస్తుంది. ఎందుకంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ విద్యా వ్యవస్థ కూడా సక్సెస్ కాదు. కమ్యూనిటీలో భాగమే తల్లిదండ్రులు, ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన తల్లిదండ్రుల నుంచే ఈ పిల్లలు స్కూల్కి వస్తారు. కాబట్టి ఈ యొక్క పేరెంట్స్ని కానీ కమ్యూనిటీని కానీ పాఠశాల విద్యా వ్యవస్థలో భాగస్వాములు చేయటమే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం అని గమనించండి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ భాగస్వామ్య వాతావరణం ద్వారా అంటే తల్లిదండ్రులను తర్వాత కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం ద్వారా భాగస్వామ్య వాతావరణం ద్వారా విద్యా నైపుణ్యాలు మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సాధ్యపడుతుంది అని గమనించండి. ఓకేనా మిత్రులారా? ఇక తర్వాత సమ్మిళిత సౌలభ్యం అభ్యసన అభివృద్ధి అంటే సమ్మిళితత్వం. ఇంక్లూజివిటీ అంటే అందరికీ చదువుకునే అవకాశాలను కల్పించడం. ఇంక్లూజివిటీ అంటే ఏంటి? సమ్మిళిత విద్య అంటే ఎటువంటి అంగవైకల్యం ఉన్నా, మందబుద్ధి ఉన్నా, శారీరక వైకల్యం ఉన్నా, ఎటువంటి అభ్యసన వైకల్యాలున్నా అందరి విద్యార్థులకు సాధారణ విద్యార్థులతో పాటు అభ్యసించడానికి అవకాశం కల్పించేదే సమ్మిళిత. సౌలభ్యం అంటే ఫ్లెక్సిబిలిటీ, ఏ విద్యార్థి అయినా సులభంగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండేదే ఫ్లెక్సిబిలిటీ. అభ్యసన అభివృద్ధి లెర్నింగ్ ప్రోగ్రెస్ అంటే ప్రతి సంవత్సరం, ప్రతి వారం, ప్రతి నెల ఇలా విద్యార్థి యొక్క అభ్యసనం ఏదైతే ఉంటుందో అది అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇలా అభివృద్ధి చెందే అంశాల గురించి మనం ఇందులో చూస్తాం. ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈ మూడింటిని అంటే ఇంక్లూజివిటీ అంటే సమ్మిళిత తత్వాన్ని, సౌలభ్యాన్ని ఫ్లెక్సిబిలిటీని, అభ్యసన అభివృద్ధిని అంటే లెర్నింగ్ ప్రోగ్రెషన్ ఈ మూడింటి గురించి కూడా పేర్కొంది. ఇక్కడ చూడండి 5+3+3+4 విద్యా నిర్మాణం ద్వారా దశల వారీగా అభ్యాస ప్రగతిని ప్రోత్సహిస్తుంది. హౌ లెర్నింగ్ ప్రోగ్రెస్ అసెస్డ్ ఆర్ హౌ లెర్నింగ్ ప్రోగ్రెస్ ఎంకరేజ్డ్ బై ఇన్వాల్వింగ్ ద 5+3+3+4 ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అంటే 5+3+3+4 విద్యా నిర్మాణం ద్వారా విద్యార్థులకు అభ్యసన ప్రగతి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోత్సహిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. విభిన్న నేపథ్యాలు ఉన్న విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత అభ్యసన అనుభవాలను అందించే సౌలభ్యం. ఇక్కడ చూడండి, వ్యక్తిగత అభ్యాస అనుభవాలు పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే ఇట్ ఈస్ గివ్స్ ద ఇంపార్టెన్స్ ఫర్ ది పర్సనలైజ్డ్ లెర్నింగ్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అనేది వ్యక్తిగత అభ్యసన అనుభవాలకు ప్రాధాన్యతనిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, విభిన్న నేపథ్యాలు సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు, వివిధ రకాల కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు, వివిధ ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు, పేద విద్యార్థులు ఉంటారు, మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు, ఉన్నత ఆర్థిక పరిస్థితి కలిగిన విద్యార్థులు వస్తారు. వీళ్ళన్ని నేపథ్యాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క వ్యక్తిగత అభ్యసన అనుభవాలకు అనుగుణంగా విద్యను అందించడమే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ప్రధాన ఉద్దేశం అని గమనించండి. అంతర్శాఖీయ అంటే ఇంటర్ డిసిప్లినరీ పద్ధతుల ప్రోత్సాహం పిల్లల వ్యక్తిగత ప్రతిభను గుర్తించి అభివృద్ధికి దారితీసే విధానం. విద్యార్థుల యొక్క వ్యక్తిగత ప్రగతి ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించి వారి యొక్క అభివృద్ధిని పెంపొందించే విధంగా ఇంటర్ డిసిప్లినరీ అంటే సబ్జెక్టుల మధ్య సహసంబంధం ఏదైతే ఉంటుందో వాటన్నిటినీ చూపిస్తూ ఏం చేయాలంటే విద్యను అందించే అంశం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 తీసుకుంటుందని గమనించండి. తర్వాత నెక్స్ట్ బోర్డు పరీక్షలు, భాషా నిబంధనలు, అమలు కాల ప్రణాళిక అంటే బోర్డ్ ఎగ్జామ్స్, లాంగ్వేజ్ మ్యాండేట్ అండ్ ఇంప్లిమెంటేషన్ టైం లైన్ ఏంటివి అని గమనించినట్లయితే బోర్డు పరీక్షలు మరియు మూల్యాంకన విధానాల్లో ముఖ్యమైన మార్పులు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బోర్డు ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చే విధానం తీసుకొచ్చింది. తర్వాత ఇక లాంగ్వేజ్ ఫార్ములా, 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే భాషా నిబంధన ఏంటి అంటే ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సూత్రం అని అంటారు. ఓకేనా? ఏంటిది? 3 భాషల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ అంటే త్రిభాషా సూత్రం అంటే ఏంటి? ఒకటి లోకల్ అంటే మదర్ టంగ్, రెండోది నేషనల్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ ఇంగ్లీషు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ మూడింటిని కూడా
ఈ యొక్క 3 భాషల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బహుభాషా నైపుణ్యాలు పెంపొందించడం మీద దృష్టిని పెడుతుంది ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. క్రమబద్ధమైన అమలు కాల ప్రణాళిక ద్వారా కొత్త వ్యవస్థను మెల్లగా అమలు చేయడం, అంటే సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా 5+3+3+4 విధానం ఏదైతే ఉంటుందో దాన్ని కొద్ది కొద్దిగా ఇంప్లిమెంట్లోకి తీసుకురావడం విద్యార్థులకు మెరుగైన మార్పుకు గడువును కల్పిస్తుంది. విద్యార్థులు డే బై డే ఇంప్రూవ్ కావడానికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి వాటన్నిటిని కూడా మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అవకాశం కల్పిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ముఖ్య సూత్రాలు లేదా మూల సూత్రాలు ఏంటి అని గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క మూల సూత్రాలు, కోర్ ప్రిన్సిపల్స్ అంటారు. ఈ కోర్ ప్రిన్సిపల్స్ని మనం గమనించినట్లయితే ప్రధానంగా 4 కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఏంటి 4 కోర్ ప్రిన్సిపల్స్? ఒకటి నైపుణ్యాధారిత అభ్యాసము, రెండవది సమగ్ర మరియు బహుశాఖీయ అభ్యాసము, మూడవది అభ్యాస మార్గాల సౌలభ్యము, నాలుగవది సమ్మిళిత మరియు సమానత్వము. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క సూత్రాలు అని గమనించండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 4 సూత్రాలు చెప్పింది. అందులో మొట్టమొదటిది నైపుణ్యాధారిత అభ్యాసం, ఓకేనా, లేదా కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అని కూడా పిలుస్తారు. నైపుణ్యాధారిత అభ్యాసం ఏంటి? ఇక్కడ రోట్ మెమొరీ ఎడ్యుకేషన్ నుంచి, అంటే జ్ఞాపక శక్తి ఆధారిత విద్య నుంచి నైపుణ్యాలను పెంపొందించే విధంగా విద్యా వ్యవస్థను మార్పు చేయడం మొట్టమొదటిది, ఓకేనా. అంటే జ్ఞాపక శక్తి ఆధారిత విద్య నుంచి నైపుణ్యాలను అభివృద్ధి చేసే ముఖ్యమైనటువంటి మార్పును తీసుకురావడం అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 చేపట్టింది. సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంపొందించడం, అంటే రోట్ మెమొరీ నుంచి స్కిల్ బేస్డ్గా కన్వర్ట్ చేయడం. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ని కూడా ప్రవేశపెట్టడం అనేది ఇందులో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క మూల సూత్రాల్లో మొట్టమొదటిది. ఇక రెండవది సమగ్ర మరియు బహుశాఖీయ అభ్యాసం, హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్, ఓకేనా. సమగ్ర మరియు బహుశాఖీయ అభ్యాసం ఇది కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ మరియు శారీరక అభివృద్ధులు ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద దృష్టి పెట్టే విధంగా ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 రెండవ సూత్రం చెప్పింది. ఏంటి రెండవ సూత్రం ఏంటి? సమగ్ర మరియు బహుశాఖీయ అభ్యాసం, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ద ఇంపార్టెన్స్ ఫర్ ది మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ ఆర్ హోలిస్టిక్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్. అంటే పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ మరియు శారీరక అభివృద్ధి ఏదైతే ఉంటుందో శారీరక అభివృద్ధిని దృష్టి పెట్టే విధంగా ఇది దృష్టిని కేంద్రీకరించింది. ఇది రెండవ సూత్రం. ఇక మూడవ సూత్రం ఏంటంటే అభ్యాస మార్గాల సౌలభ్యం, అంటే ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్ పాత్స్. ఏంటి అభ్యాస మార్గాల సౌలభ్యం? విద్యార్థులు తమ ఆసక్తుల ఆధారంగా సబ్జెక్టులను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో వాడి యొక్క ఇంట్రెస్ట్కి అనుగుణంగా సెకండరీ లెవెల్లో సబ్జెక్టులు ఎంచుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. తర్వాత ఇంటర్ డిసిప్లినరీ అధ్యాయం అనుభవాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మరియు ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో వీటన్నిటినీ కూడా ఇది ప్రోత్సహిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఇక తర్వాత నాలుగోది ఇంక్లూజివిటీ, అంటే సమ్మిళిత మరియు సమానత్వం, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాంతీయ భాషల్లో బోధనను ప్రోత్సహిస్తూనే ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాలా. అంటే కొంతమంది వాళ్ళ యొక్క మదర్ టంగ్ ఆధారంగా వేరే లాంగ్వేజ్ నేర్చుకోలేని పరిస్థితుల్లో విద్యకు దూరం అయితే అది సమాన అవకాశాలు కల్పించినట్లు కాదు. కాబట్టి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఏం చెప్తుందంటే వారి యొక్క మదర్ టంగ్లో విద్యార్థులందరూ కూడా ఎడ్యుకేషన్ నేర్చుకుంటూ సమాన అవకాశాలను పొందే విధంగా అవకాశాన్ని కల్పిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఈ 4 కూడా ప్రధానమైన 2 సూత్రాలు అని గమనించండి. అంటే స్కిల్ బేస్డ్ లెర్నింగ్, తర్వాత హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్, తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్ పాత్స్, తర్వాత ఇన్క్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్. ఈ 4 కూడా ముఖ్యమైన 2 సూత్రాన్ని గమనించండి. నైపుణ్యాధారిత అభ్యాసనము, సమగ్ర మరియు బహుశాఖీయ అభ్యాసము, అభ్యాస మార్గాల సౌలభ్యము, తర్వాత సమ్మిళిత మరియు సమానత్వము. ఈ 4 కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ప్రధాన సూత్రాలు అని గమనించండి. ఓకేనా మిత్రులారా,
ఇక తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023లో నిర్మాణాత్మక మార్పులు ఏంటి మనం ఇందాకనే చర్చించినాం. అంటే 10+2 వ్యవస్థకు బదులుగా 5+3+3+4 నిర్మాణాన్ని మనం తీసుకురావచ్చని చెప్పుకున్నాం. ఇందులో ప్రధానంగా పునాది దశ లేదా ఫౌండేషనల్ స్టేజ్ 3 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో ఆట ఆధారిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలా. ఇక రెండవది ప్రిపరేటరీ స్టేజ్ 8 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుంది. వ్యవస్థీకృత అధ్యయనానికి పరిచయం చేయాలా. తర్వాత మిడిల్ స్టేజ్, దీన్నే మధ్య దశ అని పిలుస్తారు, 11 నుంచి 14 ఏళ్ళు ఉంటుంది. విషయవారి బోధన, విమర్శనాత్మక ఆలోచన అభివృద్ధిని పెంపొందించాలా. సెకండరీ స్టేజ్ ఇది 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుంది. విద్యార్థి ఈ దశలో తనకి ఇష్టమైన సబ్జెక్ట్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, ఎట్ ది సేమ్ టైం కెరియర్ అంటే భవిష్యత్తులో తన వృత్తిని ఎంచుకోవడానికి కెరియర్ గైడెన్స్ అనేది, ఈ కెరియర్ గైడెన్స్కి సంబంధించిన విద్య కూడా ఇక్కడ ఉంటుందని గమనించాలి. ఓకేనా. ఇక రెండవ అంశం ఏంటంటే మూల్యాంకన మార్పులు. మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అసెస్మెంట్ ఆర్ మూల్యాంకనంలో మార్పులు తీసుకొచ్చిందని చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద అసెస్మెంట్ రీఫార్మ్స్ ఇన్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అని గమనించినట్లయితే సాంప్రదాయ పరీక్షల నుంచి నిరంతర మూల్యాంకనానికి మార్పు. అంటే మనం సాంప్రదాయ ఎప్పుడు కూడా పుస్తక విధానానికి బట్టి పట్టే విధానానికి మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఆ బట్టి విధానం నుంచి విద్యార్థులను యాక్టివిటీ బేస్డ్లో అనుభవపూర్వకమైన విద్యా విధానం వైపు తీసుకొచ్చే విధంగా ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉండాలి. ఆ విధానంలో పాత విధానంలో ఏమవుతుందంటే సంవత్సరంలో 3 లేదా 2 సార్లు మాత్రమే ఎగ్జామ్ పెట్టి కేవలం పుస్తక జ్ఞానానికి మాత్రమే పరిమితమైన. అలా కాకుండా మూల్యాంకనం అనేది ఎలా ఉండాలా, ఫార్మేటివ్గా నిర్మాణాత్మక మూల్యాంకనము, నిర్మాణాత్మక మదింపుగా ఉండాలా. విద్యార్థి ఆట స్థలంలో, ప్రయోగశాలలో, గ్రంథాలయంలో, ఓకేనా, ఇక తరగతి గదిలో ఎల్లవేళలా విద్యార్థి చేసే ప్రవర్తన మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని నిరంతరం పరిశీలిస్తూ విద్యార్థుల ప్రతిస్పందన భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకి యాక్టివిటీ లెర్నింగ్ అంటే కృత్యాధార అభ్యసనానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థిని నిరంతరం మదింపు చేసేటువంటి మూల్యాంకనమే నిర్మాణాత్మక మదింపు లేదా మూల్యాంకనం. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఈ NCF 2023 అనేది అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని గుర్తుపెట్టుకోండి. నైపుణ్యాధారిత మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక నైపుణ్యాధారిత మూల్యాంకనం ఏదైతే ఉందో, స్కిల్ బేస్డ్ ఏదైతే ఉంటుందో ఆ నైపుణ్యాధారిత మూల్యాంకనానికి కూడా ప్రోత్సాహాన్ని కల్పిస్తుందని గమనించండి. అదేవిధంగా మాడ్యులర్ ఎగ్జామ్స్, మాడ్యూల్ బోర్డు పరీక్షలు అంటారు. విద్యార్థులకు 1 సంవత్సరంలో 2 సార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. తర్వాత ఒత్తిడిని తగ్గించి ఫలితాలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఎట్లా, ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం విద్యార్థికి తెలియకుండానే విద్యార్థిని మదింపు చేసే ప్రక్రియ ఫార్మేటివ్ అసెస్మెంట్. ప్రతినిత్యము, ప్రతి వారము, ప్రతి నెల విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఫార్మేటివ్ అసెస్మెంట్. విద్యార్థి యొక్క అభ్యసనంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలను గుర్తించి ఆ లోపాలని సరిచేయడానికి ఉపయోగపడేదే ఫార్మేటివ్ అసెస్మెంట్. విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడేదే ఫార్మేటివ్ అసెస్మెంట్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే విద్యార్థి అనేవాడు అభ్యసనంలో ఒత్తిడికి లోను కాకుండా ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది ఈ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఒత్తిడిని తగ్గించి మంచి ఫలితాలను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క మాడ్యులర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత సమగ్ర రిపోర్ట్ కార్డులు, దీన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ కార్డులు అని కూడా అంటారు. ఓకేనా. మరి హోలిస్టిక్ డెవలప్మెంట్ రిపోర్ట్ కార్డ్స్ అని కూడా పిలుస్తారు. నేషనల్ NEP 2020లో భాగంగా మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తుపెట్టుకొని. అంటే ఇవి ఈ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులు ఏముంటాయనంటే మార్కులకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థి విద్యా సంవత్సరం మొత్తంలో ఎటువంటి స్కిల్స్ని ఆర్జించాడు, ఎటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించాడు, ఆ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. సహపాఠ్య కార్యక్రమాలపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తుంది హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులు. ఏంటి హోలిస్టిక్ డెవలప్మెంట్ రిపోర్ట్ కార్డులు అని గమనించినట్లయితే ఇందులో విలువల విద్య, పని అనుభవము, తర్వాత యోగా విద్య, యోగా ఎడ్యుకేషన్, ఓకేనండి. తర్వాత సహపాఠ్య కార్యక్రమాలు, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో గేమ్స్ కానీ, లేకపోతే ప్రయోగాలు చేయడంలో కానీ, లేకపోతే ఏదైనా ఒక అంశాన్ని మాట్లాడడంలో కానీ, లేకపోతే ఏదైనా ఒక అంశాన్ని రాయడంలో కానీ, ఇట్లాంటి రకరకాల స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా, అటువంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్లో విద్యార్థులకు ఉన్న స్కిల్స్ని కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులు అనేవి మనకు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని కూడా ఈ రిపోర్ట్ కార్డులు మీద దృష్టి పెడుతుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అని గమనించండి. అంటే ఒక రకంగా వీటన్నిటి గురించి మనం మాట్లాడుతున్నామనంటే
ఉపాధ్యాయుని యొక్క బాధ్యత తరగతి గదిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తరగతి గదిలో విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుడు అనేవాడు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బోధించాలని గమనించండి. తర్వాత ఉపాధ్యాయుల శిక్షణ మరియు అభివృద్ధి. మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 టీచర్ ట్రైనింగ్ గురించి, తర్వాత డెవలప్మెంట్ గురించి, టీచర్ డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తుంది గమనించినట్లయితే నిరంతర వృత్తిపర శిక్షణ, దీన్ని కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటారు, సిపిడి. ఈ కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది ఉపాధ్యాయులకు తప్పనిసరి. ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్ ఇన్ అవర్ సొసైటీ, అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకేనా? సో కాబట్టి ఇటువంటి నిరంతరం మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మనం తయారు చేసిన బాధ్యత ఎంతైనా ఉంది. దాని మీద దృష్టిని కేంద్రీకరించింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. అలా ఉపాధ్యాయులను నిరంతరం అభివృద్ధి చేయాలంటే వారికి ఎల్లవేళలా శిక్షణా కార్యక్రమాలు అనేవి నిపుణులతోని శిక్షణా కార్యక్రమాలు అందించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని గమనించండి. అదేవిధంగా డిజిటల్ సాధనాల వినియోగం. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు విషయాన్ని బోధించేటప్పుడు విద్యార్థుల అనుభవపూరితంగా, అవగాహన పూరితంగా, తర్వాత కార్యాత్మకంగా, ప్రయోజనాత్మకంగా నేర్చుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించాలా. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పాఠ్య సపోర్ట్ని అందించాలా. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలా ఉపాధ్యాయులందరికీ అని గమనించండి. ఇక అదేవిధంగా స్కిల్ బేస్డ్ టీచింగ్ స్టైల్. అంటే ఉపాధ్యాయుని యొక్క టీచింగ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే స్కిల్ బేస్డ్గా ఉండాలి. అంటే ఆర్డినరీగా మామూలుగా చెప్పడం కాదు, స్కిల్ బేస్డ్ టీచింగ్ స్టైల్స్ అనేవి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అనేది పెంపొందిస్తుందని గమనించండి. విద్యార్థుల కేంద్రిత, పరస్పర చర్యలతో కూడిన బోధనకు ప్రాధాన్యత, సాంప్రదాయ ఉపన్యాస పద్ధతికి బదులుగా వీటన్నిటిని అందించాలని చూపిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. అంటే సాంప్రదాయ ఉపన్యాస కేంద్రీకృత బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా స్టూడెంట్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందించాలి. అదేవిధంగా పరస్పర చర్యలతో కూడిన స్టూడెంట్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్ అంటే ఇండివిజువల్ యాక్టివిటీస్ ఇవ్వాలా పిల్లలకి, గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వాలా, మొత్తం తరగతి గది యాక్టివిటీస్ ఇవ్వాలా. ఈ మూడింటిని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే విద్యార్థి అనేవాడు తరగతి గదిలో అర్థవంతంగా నేర్చుకుంటారు, సమర్థవంతంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని గమనించండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపాధ్యాయుల శిక్షణ మరియు అభివృద్ధిలో. అంటే ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ మరియు వృత్తిపర శిక్షణ అందించాలా. అదేవిధంగా డిజిటల్ సాధనాలు వినియోగించేటటువంటి నైపుణ్యాన్ని ఉపాధ్యాయులకు అందించాలా. తర్వాత స్కిల్ బేస్డ్ టీచింగ్ స్టైల్స్ని కూడా ఉపాధ్యాయులకు అందించాలా అని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 చెబుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత గమనించినట్లయితే ఇక విద్యపై ప్రభావం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 విద్య మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని గమనించినట్లయితే విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక, అనుకూలత వంటి నైపుణ్యాలతో విద్యార్థులను శక్తివంతంగా తయారు చేస్తుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రభావము ఎట్లా ఉంటుందంటే విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం, సృజనాత్మక ఆలోచనను పెంపొందించడం, అనుకూలమైనటువంటి ఆలోచన, పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఆ అనుకూలమైనటువంటి ఆలోచన, ఇటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా విద్యార్థుల్లో పెంపొందించడమే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క లక్ష్యము. తర్వాత నైపుణ్యాధారిత అభ్యసనం, స్కిల్ బేస్డ్ లెర్నింగ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే విద్యార్థులు నైపుణ్యంతో కూడిన అభ్యసనాన్ని పెంపొందింపజేయాలా. మరియు సౌకర్యవంతమైన మూల్యాంకన విధానాల ద్వారా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అసెస్మెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అసెస్మెంట్ మెథడ్స్ను కూడా ఇది విద్యార్థులకు అందిస్తుంది. అంటే ఇక్కడ విద్యార్థులకు తెలియకుండానే వారిని మదింపు చేయడం, విద్యార్థుల యొక్క ప్రవర్తనను లేదా వారి యొక్క నైపుణ్యాలు అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క మూల్యాంకన విధానాన్ని అమలుపరచడం, విద్యార్థులకు ఒత్తిడి లేకుండా సౌకర్యవంతంగా ఉండే మూల్యాంకన విధానాన్ని అందించడం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ప్రధాన ఉద్దేశం అని గమనించండి. మరి ఇది విద్య మీద చాలా ప్రభావితం చూపుతుంది, విద్యార్థులు ప్రోగ్రెస్ కావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది గమనించండి. తర్వాత ప్రైమరీ అంటే ప్రాథమిక సాంకేతిక మరియు అంకగణిత నైపుణ్యాలను బలపరిచి అభ్యాస ఫలితాలు మెరుగుపరుస్తుంది. విద్యార్థులలో అంకగణిత ప్రైమరీ న్యూమరసీ, ఓకేనా, ఈ ప్రైమరీ న్యూమరసీ ప్రైమరీ లిటరసీ అంటారు. అంటే ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక సంఖ్య సామర్థ్యము ఏవైతే ఉంటే వీటన్నిటిని కూడా విద్యార్థులలో పెంపొందించే విధంగా, అభ్యాస ఫలితాలు మెరుగుపరిచే విధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది విద్య మీద ప్రభావితం చూపుతుందని గమనించండి. ఆధునిక బోధనా పద్ధతులలో అంటే టీచర్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్ కాకుండా లెర్నర్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్, ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్, పర్సనలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ అందించే విధంగా ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఉపాధ్యాయులకు
శిక్షణ ఇస్తుంది, ఉపాధ్యాయులు ఆ విధంగా బోధించే విధంగా ఉపాధ్యాయులను తయారు చేస్తుంది. ఓకేనా. అట్ ది సేమ్ టైం తరగతి గదిలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థులు జ్ఞానాన్ని తమంతట తాముగా నిర్మించుకునే విధంగా విద్యార్థులు ప్రతి యాక్టివిటీలో భాగస్వామ్యాన్ని పెరిగే విధంగా ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రధాన పాత్ర పోషిస్తుందని గమనించండి. తర్వాత నిజ జీవిత అనుభవాలకు అనుసంధానంగా ఉన్న ప్రాక్టికల్ లెర్నింగ్ను ప్రోత్సహిస్తుంది. నిజ జీవిత అనుభవాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాక్టికల్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాక్టికల్ లెర్నింగ్ని ప్రోత్సహిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఇదంతా కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 విద్య మీద చూపించేటటువంటి ప్రభావాన్ని గమనించండి. తర్వాత మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క లక్ష్యాలు ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అని గమనించినట్లయితే ఇందులో మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే విద్యా విధానాల్లో మార్పు తేవడం, అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్. ఏంటి ఈ విద్యా విధానాల్లో మార్పు తేవడం అంటే విద్యార్థుల మొత్తం విద్యా అనుభవాన్ని, పాఠ్య విషయాలు, బోధనా విధానాలు, పాఠశాల వాతావరణం, సంస్కృతిని సమగ్రంగా అభివృద్ధి చేయడం అనేది మొట్టమొదటి అంశం. ఇక రెండవ లక్ష్యం ఏంటంటే ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023ను అందరికీ అర్థమయ్యేలా వినియోగించదగినదిగా చేయడం, మేకింగ్ ద ఎన్సిఎఫ్ అండర్స్టాండబుల్ అండ్ యూజబుల్. అంటే అందరికీ ఉపయోగపడే విధంగా, అర్థమయ్యే విధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023ను తయారు చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అని గమనించండి. అంటే ఉపాధ్యాయులు, పాఠశాల నాయకులు, అదేవిధంగా విద్య మరియు పరిపాలన అధికారులకు ఫ్రేమ్వర్క్ను నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 సులభంగా అర్థమయ్యేలా, అది వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని అమలు చేసే విధంగా దీన్ని రూపొందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అని గమనించండి. తర్వాత విద్యకు స్పష్టమైనటువంటి దృష్టికోణాన్ని ఇవ్వడం, ప్రొవైడింగ్ ఏ క్లియర్ విజన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా. అంటే విద్యకు మంచి ముందు చూపించే విధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని తయారు చేయాలి. మరి ఇలా తయారు చేయాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను, సమాజ సభ్యులను, పౌరులను ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వాళ్ళందరూ అర్థం చేసుకునే విధంగా దీన్ని వివరించగలగాల. సమాజంలో ఉన్న తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ, సమాజ సభ్యులు కానీ, వీళ్ళందరూ పౌరులు కానీ, సామాన్య పౌరులు కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని అర్థం చేసుకునే విధంగా దాన్ని తయారు చేయాలా. ఎట్ ది సేమ్ టైం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని వివరించాలని చెబుతుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. తర్వాత ఉపాధ్యాయులపై దృష్టి పెట్టడం, ఫోకసింగ్ ఆన్ టీచర్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టీచర్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. సో కాబట్టి ఈ టీచర్ని మనం దృష్టి పెట్టి టీచర్కి నైపుణ్యాలు ఇచ్చి తరగతి గదిలో విద్యార్థులను ఏ విధంగా మనం మౌల్డ్ చేసుకోవాలనే విషయం మీద, స్కిల్ బేస్డ్ టీచింగ్ స్టైల్స్ మీద ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు యొక్క పాఠశాల విద్యలో కీలకమైనటువంటి మార్పులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల ప్రధాన పాత్రను గుర్తించి వారు కొత్త కరికులంను అమలు చేయడంలో వారి యొక్క పూర్తి మద్దతును తీసుకునే విధంగా ముందుకు సాగే విధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 తయారు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. మరి ఏంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అని గమనించినట్లయితే ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లో మీరు ప్రధానంగా 6 అంశాలను గమనిస్తారు. ఒకటి హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్రమైనటువంటి అభివృద్ధి, ఇన్క్లూజివిటీ, సమ్మిళత, ఫౌండేషనల్ లెర్నింగ్, ప్రాథమిక అభ్యసనము, లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, మల్టీలింగ్వలిజం, బహుభాషా తత్వము, టెక్నాలజీ ఇంటిగ్రేషన్. ఉపాధ్యాయులకు శిక్షించేటప్పుడు లేదా బోధన చేసేటప్పుడు టెక్నాలజీని మిళితం చేసి బోధించడం. ఈ 6 కూడా ఈ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్తాం. ఏంటి? హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు, ఇంక్లూజివిటీ అంటారు, ఫౌండేషనల్ లెర్నింగ్ అంటారు, లైఫ్ స్కిల్స్, మల్టీలింగ్వలిజం, అదేవిధంగా టెక్నాలజీ ఇంటిగ్రేషన్. ఈ 6 కూడా చాలా ఇంపార్టెంట్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇందులో మొట్టమొదటి హోలిస్టిక్ డెవలప్మెంట్. దీన్ని ఏమంటారంటే సమగ్ర అభివృద్ధి అని కూడా పిలుస్తారు. విద్యార్థుల యొక్క జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ మరియు శారీరక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఇలా జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ, శారీరక అభివృద్ధులు తీసుకురావడమే సమగ్ర అభివృద్ధి. ఇలా విద్యార్థులలో జ్ఞానాత్మక, భావోద్వేగ, సామాజిక అభివృద్ధులను తీసుకొచ్చే విధంగా ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 రూపొందించబడిందని గమనించండి. ఇక తర్వాత సమ్మిళిత, దీని ఇన్క్లూజిటివిటీ అంటారు. ఏంటి? ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన విద్యా వాతావరణాన్ని సృష్టించడం. సమ్మిళిత విద్య అంటే మనం ఇంతకుముందు నేను చెప్పిన. ఓకేనా. సో కాబట్టి ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన విద్యా వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని అందుబాటులో తీసుకురావాలని చెప్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఫౌండేషనల్ లెర్నింగ్,
ఈ ఫౌండేషనల్ లెర్నింగ్లో ఏముంటాయి? భాష ఉంటుంది, అంకగణితం ఉంటుంది, సామాజిక నైపుణ్యాల వంటి ప్రాథమిక భావనలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా ప్రారంభ దశ నుంచే విద్యార్థులకు బోధించాలి అనే అంశం మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. తర్వాత జీవన నైపుణ్యాలు. ఈ జీవన నైపుణ్యాలు అనేవి ఏంటి అంటే సమస్య పరిష్కార సామర్థ్యాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అది విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, సహకార భావం, కోఆపరేటివ్, ఇటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలని సూచిస్తుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. బహుభాషాత్మకత, దీన్ని ఏమంటారంటే మల్టీలింగ్విలిజం అని అంటారు. ఈ విద్యార్థి యొక్క మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించడంతో పాటు బహుభాషా పరిసరాన్ని ప్రోత్సహించడం అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 సూచిస్తుందని గమనించండి. ఇక 6వది సాంకేతికత వినియోగం, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, డిజిటల్ సాధనాల ద్వారా అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం మరియు ఉపాధ్యాయుల శిక్షణకు మద్దతు ఇవ్వడం అనేది సాంకేతికత వినియోగం లేదా టెక్నాలజీ ఇంటిగ్రేషన్ సూచిస్తుందని గమనించండి. ఓకేనా? ఇవన్నీ కూడా 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు. ఏంటి? హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్రాభివృద్ధి, ఇంక్లూజిటివిటీ అంటే సమ్మిళిత, ఫౌండేషనల్ లెర్నింగ్ అంటే ప్రాథమిక అభ్యసనము, తర్వాత పునాది అభ్యసనము, లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు, అదేవిధంగా మల్టీలింగ్వలిజం బహుభాషాత్మకత, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ సాంకేతిక వినియోగము. ఈ 6 కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 యొక్క ప్రధానమైనటువంటి సూత్రాలు అని గమనించండి మిత్రులారా. ఇక తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అమలు కోసం ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఏదైతే ఉందో దీని యొక్క అమలు కోసం ఎటువంటి వ్యూహాలను అమలు పరచాలి అంటే బోధన అభివృద్ధి, పెడగాజికల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఫౌండేషనల్ స్టేజ్ నుండి సెకండరీ స్టేజ్ వరకు ప్రతి అభ్యాస దశకు తగిన బోధనా విధానాలు అన్వయించడం మీద దృష్టి పెట్టాలి. మనం ముందే చెప్పుకున్నాం ఫౌండేషనల్ స్టేజ్. ఓకేనా? ఇందులో ఈ ఫౌండేషనల్ స్టేజ్ ఎప్పటి నుంచి 3 నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. మరి ఇక్కడ ఈ ఫౌండేషనల్ స్టేజ్ నుంచి సెకండరీ స్టేజ్ వరకు ఈ యొక్క లెర్నింగ్ అభ్యాస దశలు ఏవైతే ఉంటాయో వీటికి తగిన బోధనా విధానాలను ఖచ్చితంగా మనం తరగతి గదిలో అప్లై చేసే విధంగా మనం ఈ పెడగాజికల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేసిన ఆవశ్యకత ఉంది అని చెబుతుంది. తర్వాత వ్యక్తిగత అభ్యాసం, పర్సనలైజ్ లెర్నింగ్ అంటే విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తూ వ్యక్తిగత అభ్యాస శైలి అంటే ప్రతి విద్యార్థికి ఒక అభ్యసన శైలి ఉంటుంది. ఆ అభ్యసన శైలిని గుర్తించి ఆ అభ్యసన శైలికి అనుగుణంగా విద్యార్థికి బోధించడం మీద దృష్టి పెడుతుంది మరియు విద్యార్థుల యొక్క అవసరాలకు అనుగుణంగా బోధన చేయాలని చెబుతుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ 3వది ఏంటంటే డిజిటల్ సాంకేతికత వినియోగం, ఆప్టిమైజేషన్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ అంటే బోధనలో కానీ మూల్యాంకనంలో కానీ ఈ యొక్క డిజిటల్ సాధనాలను ఉపయోగించడం మీద దృష్టి పెడుతుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. దీనికోసం ఎడ్యుటెక్ను సమర్థవంతంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి వ్యూహం అని గమనించండి. ఏది? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అమలు పరచడంలో. తర్వాత ఉపాధ్యాయుల యొక్క వృత్తిపర అభివృద్ధి. ఇక్కడ చూడండి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ప్రధానంగా ముందుకు సాగాలంటే ఉపాధ్యాయుల యొక్క వృత్తిపరమైన అభివృద్ధి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షణ అందించడం, ఉపాధ్యాయుల యొక్క మద్దతును పెంపొందించడం కోసం కొత్త కరికులం ఏదైతే ఉంటుందో దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులు సిద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని గమనించండి. ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి? 4 స్ట్రాటజీస్ అండి. ఏది? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 అమలు చేయడానికి పెడగాజికల్ డెవలప్మెంట్ బోధనను అభివృద్ధి చేయాలా, తర్వాత వ్యక్తిగత అభ్యాసం పర్సనలైజ్ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయాలా, డిజిటల్ సాంకేతికతను వినియోగించడం అంటే డిజిటల్ సాంకేతికను బోధనలో కానీ అసెస్మెంట్లో కానీ వినియోగించుకునేలా చేయడం, ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి, ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అందించడం, ఇవన్నీ కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధానమైన అంశాలు. ఐ థింక్ మీ అందరూ కూడా ఈ లాంగ్ వీడియోని చూసే ఉంటారు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇది మీరు చాలా జాగ్రత్తగా 2-3 సార్లు వింటే ఎగ్జామినేషన్లో ఎటువంటి బిట్ ఇచ్చినా కానీ దీని మీద మీరు బిట్టు పెట్టగలుగుతారు. ఓకేనా? ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. 1 and all.